శ్రీ శ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 95వ శ్లోకం చెప్పుకోబోతున్నాం సౌందర్యలహరిలో. ఇది అమ్మవారి సపర్య అన్న దాని గురించి చెప్తున్న శ్లోకం అన్నమాట. ముందుగా మనం సంస్కృత శ్లోకాన్ని విందాం. ఆ తర్వాత ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకున్న తర్వాత తెలుగులో పద్యాన్ని కూడా విన్న తర్వాత అప్పుడు మనం దీని వివరణలోకి వెళ్ళిపోదాం. ముందుగా సంస్కృత శ్లోకం. పురారాతేరంతః పురమసి తతస్త్వచ్చరణయో సపర్యా మర్యాదా తరళకరణానామసులభ తథా హేతే నీతా సతమఖముఖ సిద్ధిమతులా తవ ద్వారోపాంతస్థితివి రణీమాత్యాభిరమర. రవి ఎంతో చక్కగా ఈ శ్లోకాన్ని పాడి మనకి వినిపించారు. మరొకసారి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ దీని ప్రతిపదార్థానికి వెళ్తే, హో జగజ్జనని, ఈ పరమేశ్వరి, త్వం నీవు, పురారతే, పురా ప్లస్ ఆరతేహ అంటే త్రిపురాసురుడికి శత్రువు అయిన శివుడికి అంతఃపురం పట్టపురాణివి అసి అయి ఉన్నావు. తతః అందువల్ల, తత్ నీ యొక్క, చరణయోహ పాదముల యొక్క, సపర్య అర్చన, మర్యాద గౌరవము, తరళ చంచలమైన, కరుణానాం ఇంద్రియములు గలవారికి, అసులభ సులభము కాదు, తథాహి యుక్తమే కదా, ఏతే ఈ శతముఖ ఇంద్రుడు, ముఖాహ మొదలైన అమరాహ దేవతలు, తవ నీ యొక్క ద్వార వాకిలి, ఉపాంత సమీపమున, స్థితిభిహి ఉన్నట్టి, అనుమాదిభిహి అణిమాది అష్టసిద్ధుల చేతనే, అతులాం సాటిలేని, సిద్ధిం సిద్ధులతోనే, నీతాహ పొందింపబడుచున్నారు అంటూ ఈ శ్లోకానికి ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం మనం. ఇప్పుడు దీని తాత్పర్యాన్ని కూడాను మనం విందాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు త్రిపురాంతకుడైన పరమేశ్వరుని పట్టపురాణివి, అందువల్ల నీ చరణ స్పర్శ చపల చిత్తులకు లభించు తల్లి. ఆ కారణం చేతే ఇంద్రాది దేవతలు నీ ద్వారపాలకులై అణిమాది అష్టసిద్ధులను కొలిచి దానివల్ల సాటి అభీష్ట ఫలసిద్ధి పొందుతున్నారు అంటూ ఇందులో తాత్పర్యం మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం తెలుగులో పద్యాన్ని కూడా విందాం. విన్న తర్వాత అప్పుడు మనం దాని విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ముందుగా తెలుగు పద్యం. శైవాంతఃపురమీవునందువలన శర్వాణి నీ పాద సంసేవల్ దుర్లభమౌనుగా చపలమౌ చిత్తములౌ వారికిన్ దేవ ప్రాభవ వాసవాదులను నీ దివ్యాణి మాద్యష్ట చిద్భావం ముల్ కలుగంగ తృప్తిబడి నీ ద్వారం మూలం దాటిరే. అనురాధ గారు చాలా చక్కగా పాడి మనకి వినిపించారు ఈ పద్యాన్ని. ఇప్పుడు మనం ఈ శ్లోక వివరణలోకి వెళ్ళిపోదాం. లలిత సహస్రనామంలో మనకి 4 నామాలని మనం అన్వయపరచుకోవచ్చు. ఇందులో అంతర్ముఖ సమారాధ్య అన్నారు. అంటే అంతః స్వాత్మ ప్రవణం ముఖ చిత్త వృత్తిర్యేషాం తైహి సమ్యగారాధ్య అన్నారు. అంటే ఆత్మాభిముఖమైన చిత్తవృత్తి గల వారి చేత లెస్సగా ఆరాధింపబడేది ఆవిడ అంటూ దీనికి అర్థం వస్తుంది మనకి. ఆరాధనలు 2 రకాలంటూ మనం చెప్పుకున్నాం. అది అంతర్ముఖ ఆరాధన, బహిర్ముఖ ఆరాధన. అయితే ఈ ఏ ఆరాధన చెయ్యాలి అన్నా ముందు మనకి కొంచెం ఒక చిత్తశుద్ధి ఉండాలి.
అందులో అంతర్ముఖారాధనకి అది చాలా ముఖ్యం కూడాను. ఇందులో భావన ఏంటి? భగవంతుడు ఎక్కడో లేడు, తనలోనే ఉన్నాడు. నేనే భగవంతుణ్ణి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశి అర్జున తిష్టతి అన్న గీతా వాక్యం ఇక్కడ మనకి స్పష్టంగా చెప్తోందనమాట. అహం బ్రహ్మాస్మి అన్న మహావాక్యం కూడా అదే చెప్తుంది. దేవో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్న వాక్యం, న్యాస వాక్యం కూడా మనకి ఇదే చెప్తోంది. అయితే అంతర్ముఖ ధ్యానంలో ఇవన్నీ ప్రాధాన్యత ఉంటే బాహ్య ప్రపంచం మీద, దేహం మీద ధ్యాస మనకి నశించాలి. తనలోని ఆత్మకు, ఆరాధించే దేవతకు సమైక్యత భావించి సత్వగుణ ప్రధానంగా అత్యంత శ్రద్ధతోటి, నిష్ట కలిగిన బుద్ధితో మనలోని ఆత్మస్వరూపంగా ఉన్న అమ్మవారిని ఆరాధించడమే అంతర్ముఖ ఆరాధన అనబడుతుందన్నమాట. సాధారణంగా బాహ్యంగా జరిపే షోడశోపచారాల్లో వచ్చే అంశాలన్నీ కూడాను ఈ అంతర్ముఖ ఆరాధనలోనే ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా మనకి ఆధ్యాత్మిక భావనతోటి, తనకు సంబంధించిన సుగుణగణ భావనలతోటి షట్చక్రయుక్త నాడీమండల సమన్వయాన్ని చేకూర్చుకుంటూ ఉద్వేగరహితంగా అత్యంత ప్రశాంతంగా జరిపే ఆరాధన ఇదవుతుందన్నమాట మనకి. అంటే చిత్తవృత్తిని అమ్మవారి వైపు మళ్లించి ఆరాధించడమే ఈ అంతర్ముఖ ఆరాధన. అలాగే మనకి మరొక నామం బహిర్ముఖ సుదుర్లభ అన్నారు. అంటే ఇక్కడ బహిర్విషయిక ప్రవణం ముఖం ఏషాం తేషాం సుష్టు దుర్లభ తరళ కరణా నామ సులభే ఆనందలహర్యాం అన్నారు. అంటే బాహ్య విషయాభిముఖమైన చిత్తవృత్తి గల వారికి దొరకదు ఈవిడ, చంచలాత్ములకు పొందరానిది అంటూ మనకి ఇందులో చెప్పబడిందనమాట. ఈవిడ చంచలమైన వాళ్ళకి, చంచల మనస్కులకి దొరకదు. బహిర్ముఖంగా చేసే వాళ్ళకి సుదుర్లభం ఆవిడ. ఆరాధనకు ఒక లక్ష్యం అవసరం అని ప్రారంభించి, ఆ లక్ష్యాన్ని తెలుసుకోవడం కోసం బాహ్య విషయాభిముఖమైన ఇంద్రియాలతోటి అన్వేషణ సాగిస్తూ విషయవాంఛలతోటి సతమతమై చివరికి ప్రాథమిక లక్షణాన్నే మరిచిపోయే విధంగా జరిపే బహిర్ముఖులైన ఆరాధకులు ఈ అమ్మవారు వశం అవడం దుర్లభమైన విషయం అంటూ ఈ నామం మనకి చెప్తోంది. తనలో ఆత్మేశ్వరిగా ఉన్న అమ్మవారు ఎక్కడో ఉందని అన్ని చోట్లకు వెళ్ళి అన్వేషిస్తే వాడికి శ్రమ తప్పితే ఏముండదు. క్రమశిక్షణ, శ్రద్ధ, భక్తి ఇవి ముఖ్యం. ఇవి ఉన్నవారికే సామర్థ్యం, చిత్కళ దక్కుతాయి. కానీ సాధారణంగా అందరికీ క్రమశిక్షణ దగ్గరే దిగజారిపోతారు. అందుకే ఈ నామం బహిర్ముఖ సుదుర్లభ అన్నారు. ఇకపోతే ఇందులో మరొక నామం మనకి ధీర సమర్చిత వీరారాధ్య. ఈ రెండు నామాలు కూడాను మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే అహమి ప్రళయం కుర్వన్ ఇదమః ప్రతియోగినః పరాక్రమం పరోభూంక్తే స్వాత్మానాం అశివాపహం ఇత్యాదీన ఉక్త లక్షణ వీరాహ తైరారాధ్యాః అన్నారంటే వీరుల చేత పూజింపదగినది, వీరులైన వారు ఆత్మానందాన్ని అనుభవించేవారు అవుతారు, బాధలను తొలగించేవారు వారు, అహంభావ ద్వైత భావాలను తొలగించుకున్న వాళ్ళు వారు, అనాత్మ భావ రహితులు, ధైర్యవంతులు, అలాంటి వారితోటి పూజించబడుతున్న దాన అన్న అర్థం ఇక్కడ మనకి వస్తుందన్నమాట. వీరులు అంటే ఇక్కడ మనం మానవులపై నుండి పరిపాలించేవారు, వీరే ఇంద్రాది దేవతలు అన్నమాట. త్రిమూర్తులు వీరందరూ కూడా అమ్మవారి ఆదేశానుసారమే వర్తిస్తూ ఆజ్ఞలకు లోబడి ప్రవర్తిస్తూ అమ్మవారిని అర్చిస్తారు కాబట్టి ఆవిడ వీరారాధ్య అయ్యారు. ఈ నామాన్ని ఇక్కడ మనం చెప్పుకోవడానికి కారణం ఇంద్రాది దేవతలు ఈ ద్వారం దగ్గర ఉన్నారు అన్న అర్థాన్ని స్ఫురింపజేయడం కోసం. అలాగే మనకి మరొక నామం ధీర సమర్చిత అన్నారు. అంటే ఇది ఎక్కడొస్తుంది మనకి 917వ నామం మనకు వస్తుంది. అది ధీర సమర్చిత అంటే ధీరుల చేత అర్చింపబడుతున్నది అన్న అర్థం కదా. ధీరైః పండితైః సమర్చిత తం ధీరాసః కవయః ఉన్నయంతి ఇది శ్రుతేః అత ఏవ కళ్యాణచరణైః స్వీయం ధైర్యం ప్రకటీకృతం
పాతయా వా పాతాళే స్థాపయా వా నిఖిలలోక సామ్రాజ్యే మాతస్తవ పదయుగళం నాహం ముంచామి నైవ ముంచామి ఇతి ధీసంజ్ఞం జ్ఞానభిన్నం రసం ఆనందం ఉద్దిశ్య అర్చిత వా అన్నారు. అంటే పండితుల చేత పూజించబడేది, పండితులైన కవులు పొగుడుతున్నారు అని శృతి చెప్తోంది అనమాట. అందువల్లనే కళ్యాణాచరణులు తన ధైర్యాన్ని ఈ రకంగా ప్రకటిస్తూ ఉంటారు. ఓ తల్లి, నన్ను పాతాళంలో తోసేసినా తొయ్యి, లేక సకల సామ్రాజ్యాలందైనా స్థాపింపజేయి, ఏమి చేసినా సరే నేను నీ పాదాల జంటను మాత్రం వదలను అన్న ఒక అర్థం వస్తే, ధీ అన్న అంటే జ్ఞానము కంటే వేరు కాని ఆనందరసం అన్నమాట. ఈ ధీ అన్నది ఆనందానికి, ఆనందమునకై పూజింపబడినది ఈ దేవి అన్న భావాన్ని ఇక్కడ మనకి చాలా చక్కటి అర్థాన్ని ఇస్తోంది అనమాట. ధీ అంటే బుద్ధిమంతులు కలవ. ఈ బుద్ధిమంతులకి ఏముంటుంది? తల్లి కాళ్ళు పట్టుకోవడం తప్పితే. దాన్నే ఈ నామంలో చాలా చక్కగా వర్ణించి చెప్పారు మనకి. ఇక్కడ ధీ అంటే మరొక అర్థం, మనం సమగ్రమైన జ్ఞానాన్ని ధీరులు, దృఢమైన శ్రద్ధాశక్తులు ఉన్నవారు మాత్రమే సాధించగలుగుతారు. అలాంటి వారి చేత ఆరాధించబడుతోంది కాబట్టి ఆవిడ ధీర సమర్చిత అన్నది ఇక్కడ చక్కటి అర్థాన్ని ఇస్తోంది మనకి. ఇకపోతే శ్లోక విశ్లేషణలో గనక మనం వెళ్తే, ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఇక్కడ శంకరుల వారు ఒక పదాన్ని యూజ్ చేశారు. అదేంటి? శతముఖులు అని. ఈ శతముఖులు అంటే ఎవరు అంటే 100 మఖాలు అంటే 100 యజ్ఞాలు చేసిన వాళ్ళు అని అర్థం. తపస్సు చేసిన, వందల కొద్ది యజ్ఞ యాగాదులు చేసిన చపల చిత్తులకు ఆవిడ పాదసేవ భాగ్యము, దర్శనము దుర్లభము అంటూ ఇక్కడ ఇంద్రాదుల్ని కూడాను ఆవిడ ద్వారం బయట వరకే, వాళ్ళు ద్వారం దగ్గరే వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఆవిడ పాద స్పర్శ భాగ్యం కలగలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇంద్రాది దేవతలకి అష్టసిద్ధులు, అణిమాది విద్యలు దొరికాయి గాని ఆవిడ దర్శన భాగ్యం గాని, ఆవిడ పాద పూజ గాని చేసే అర్హత లభించలేదు. అయితే మనం పరమేశ్వరి ఆచారాల్లో 2 రకాలు చెప్పుకుంటాం. ఒకటి కౌళాచారము, సమయాచారము అంటూ చెప్పుకుంటాం. ఈ కౌళాచారంలో ఉన్నవాళ్ళు భగవంతుడు వేరు, భక్తుడు వేరు అంటూ ద్వైతాన్ని చెప్తుంటారనమాట. వీళ్ళకి ఏంటి కావాలి? వీళ్ళు అష్టసిద్ధులు, నవనిధులు, అధికారాలు, భోగభాగ్యాలు ఇలాంటి వాటిని పరమేశ్వరి శ్రీచక్రంలో ఉంటుందని, శ్రీచక్ర రాజనిలయ అని, శ్రీచక్ర సంచారిణి అని, 9 ఆవరణలు అయిన తర్వాత బిందువు ఉంటుంది, ఈ రకమైన ఆరాధన, అర్చన, వాటి ద్వారా ఆ పై వాటిని సాధించడం, ఇది చేస్తుంటారనమాట. మొదటి భూపురంలో అష్టసిద్ధులుంటాయి, అవి వశం అవుతాయి. చపల చిత్తులైన వాళ్ళు ఈ సిద్ధులు పొంది సంతృప్తి పడిపోతారు. ఇంద్రాది దేవతలు ఈ కోవకు చెందిన వారే అనమాట. కానీ బ్రహ్మవాదులు తమ శరీరమే శ్రీచక్రంగా భావించి పరమేశ్వరుని అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మ అనే భావన చేసి ఈ చరాచర జగత్తులో తత్వమసి అంటూ తమని తామే చూసుకుంటూ తమని తామే అర్పించుకుంటుంటారు. వీరే మనం ముందుగా చెప్పుకున్నట్టుగా సమయాచారులు అన్నమాట. వీరి దృష్టిలో శివుడికి శక్తికి సామ్యం ఉంది. పరమేశ్వరుడు ఎక్కడో లేడు, తానే పరబ్రహ్మ అంటూ ఆ అష్టసిద్ధులతో కానీ, ఆ నవనిధులతో కానీ సాయుధ్యం వీళ్ళకి అవసరం లేదనమాట. ఎంతటి చపల చిత్తులైనా, అజ్ఞానులైనా దేవిని అర్చించే వారికి వారి వారి కోరికలు తీరుతాయి. వీరికి లోపల ప్రవేశం లేని కారణం చేత దేవి దర్శనం జరగదు. మనోనిగ్రహము, ధ్యానాది శక్తులు లేనివారు పరమేశ్వరి సాక్షాత్కారాన్ని, సాయుధ్యాన్ని పొందడం దుర్లభం అంటూ ఈ శ్లోకంలో వివరించి చెప్పారు శంకరుల వారు. ఇకపోతే దీనికి సంబంధించిన యంత్రం గనక మనం చూస్తే, ఇది కూడా మనకి అధోముఖ సమభుజ త్రికోణము ఓం హ్రీం బీజద్వయ సహితము. ఇది ఈ శ్లోకం గనక మనం పఠిస్తే వ్రణముల నివారణ జరుగుతుంది అంటూ పెద్దలు చెప్తూ ఉంటారనమాట. ఎప్పుడు చెప్పినట్టుగాని యంత్రాన్ని కానీ బీజాక్షరాన్ని కానీ మనంతట మనం సాధన చేయకూడదు. గురుముఖత అది నేర్చుకోవాల్సిన విద్య. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరొక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.